కొడుతున్నామేమ్రా ఏడ పడతా ఆడ ముట్టుకుంటున్నావేంది కొడుతున్నామేమ్రా ఏడ పడతా ఆడ ముట్టుకుంటున్నావేంది సాంప్రదాయంగా మంచిగా నూనె పెట్టి రుద్దుతాం మొత్తం బాడీ మొత్తం. సాంప్రదాయంగా మంచిగా నూనె పెట్టి రుద్దుతాం మొత్తం బాడీ మొత్తం. మనం ఇట్లా ఇట్లా చేద్దాం, ఇలా ఇలా చేద్దాం, దబిడి దిబిడి. నాది నీది కాదు, నన్ను చేసుకోబోయేవాడు. నా బాడీ నన్ను చేసుకోబోయేవాడు. అదే నేను మంచి కడిగి వానికి ఇచ్చేస్తా, వాడి తర్వాత కడుగుతాడు. నాది నీది కాదు, నన్ను చేసుకోబోయేవాడు. నా బాడీ నన్ను చేసుకోబోయేవాడు. అదే నేను మంచి కడిగి వానికి ఇచ్చేస్తా, వాడి తర్వాత కడుగుతాడు. అదిరే హృదయం అదిరే హృదయం అదిరే అధరం మధురం మధురం. క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది స్పీడ్ ఆఫ్ ద వన్నది. నన్ను పెళ్లి చేసుకోను అన్నావు కానీ పార్క్ అయితే రావాలా నీకు? అయినా నేను పిలిస్తే వస్తావు రావు అనేసి ఫ్రెండ్స్ అన్నావు ఫటు అనుకున్నా. లవర్స్ కాదు కాబట్టి రెడ్ ఇయ్యలేదు, మ్యారేజ్ కాలేదు కాబట్టి పింక్ ఇయ్యలేదు, ఫ్రెండ్స్ కాబట్టి స్వచ్ఛమైన వైట్. నీ పిచ్చి ఇలాంటి పిచ్చి చెట్లకి వెళ్ళి పిచ్చి చెట్లకి ఫ్లవర్ చూసినావా? అంటే ఫ్రెండ్స్ నేను నీకేం అడిగినా, నేను ఏం అడిగినా ఫ్రెండ్స్ ఉందాము మ్యారేజ్ చేసుకోను అని చెప్పినావు. అవును, అసలు ఫ్రెండ్ ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ప్రాబ్లం ఉంది చెప్పు. ఏం ప్రాబ్లమా? అరే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సింగిల్ ఉన్న వాళ్ళకి. ఏం సింగిల్ ఎందుకున్నావు? మంచిగా వేరే అమ్మాయిని చూసుకుంటా. నన్ను అవసరం లేదు దెంగే అన్న. ఆ రోజు నేను ఏమైనా చెప్పుకుంటాలే మా పేరెంట్స్కి, మా అమ్మకి, మా నాన్నకి దెంగే ఫస్ట్ నుంచి ఇంకా అన్న ఇక అన్న ఆ రోజు ఇంకా ఏదో అప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నా ఏదో ఇంకా అనేసిన. ఇంకా అర్థం చేసుకోరాదు నా ప్రాబ్లం ఏందో. అందుకనే ఇది తీసుకొని నా ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయి. ఫ్రెండ్షిప్ని కాదు, నా ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయరాది. అరే ఫ్రెండ్ అంటావు, అసలు ఫ్రెండ్ ప్రాబ్లం ఏమైనా అర్థం చేసుకుంటావా? ఇప్పుడు ఈయనకి ఏం ప్రాబ్లం ఉంది చెప్పు. అరే నాకు మరి దెంగేమంటున్నావు అయినా ఇంకా అసలు కాదు, లవర్ కాదు, మ్యారేజ్ చేసుకో. పువ్వు పట్టుకోవాలి కదా. పువ్వు పట్టుకున్నాడు కాదు, పార్క్ ఎందుకు రమ్మన్నావు? పార్క్ ఎవరిని రమ్మంటారు? లవర్స్ రమ్మంటారు. ఫ్రెండ్ని గిట్ట రమ్మనొచ్చు, ఏం కాదు. ఫ్రెండ్ని ఏం కాదు, కానీ ఫ్రెండ్ ప్రాబ్లం అర్థం చేసుకుంటాం అనేసి నీకు రమ్మన్నా నేను. సరే ఏం ప్రాబ్లం? అరే ఇన్ని రోజుల నుంచి సింగిల్గా ఉండి ఉండి బోర్ కొట్టింది నాకు. అందుకనే పెళ్లి చేసుకో, అర్థం చేసుకుంటారు వాళ్ళే. ఏ పెళ్లి కాదు, పెళ్లి కాకముందే శోభన కార్యక్రమం చేసుకోవాలని ఉంది. అరే ఇప్పటిదాకా ఎవరి దగ్గర పోలేదే నేను నిజంగా. రే రోజుకు నువ్వు పబ్బు పోయేటోడివి, నువ్వు మళ్ళా ఎవరి దగ్గర పోవాలంటే మనం పూజ చేద్దాం, ఓయిలకి వెళ్ళి మంచి పూజ పాట నేర్పిస్తాను నీకు. గుర్తుకొస్తలేదు ఇప్పుడు. ఇది పెడుతున్నావు కదా చెవులో నాకు. అదేంది మన్మధుడు మూవీలో ఉంటుంది చూడు, కిరాక్ ఉంటుంది చూడు. ఇంకోటి RX అనేది చేస్తారు పాట పాట. అదిరే హృదయం అదిరే హృదయం అదిరే అధరం మధురం మధురం. ఆయన పిచ్చి ఎక్కుతుంది తెలుసా. సింగిల్ ఉన్నప్పుడు ఆ రొమాంటిక్ సాంగ్సే చూస్తా. అందుకే అమ్మ నిన్ను చూసి గిట్ట రొమాన్స్ చేయాలనిపిస్తుంది. ఒప్పుకోరాదే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు నన్ను పెళ్ళికి ఒప్పుకోనప్పుడు నేను రొమాంటిక్స్కి ఎందుకు ఒప్పుకుంటా? నేను అసలే పద్ధతి గల కుటుంబం అది. మా అమ్మ తెలిస్తే గుండె అవుతుంది నాకు. నేను ఆపాలనుకుంటే ఏముంది లోపల? ఏం లేదు.
ఇంత బంగారం ఉంది కదా, దాపెట్టుకున్నావా? ఎవరి కోసం? నా కోసమేనా? కాదు, నన్ను చేసుకోబోయేవాడి కోసం. నేను చేసుకోపోను కానీ మొత్తం చేసేస్తా. అందుకనే నీకు కాదు అంటే చేసుకున్నోనికే ఇస్తారా? చేసుకున్నోనికి అలా పైపై నాది నీది కాదు, నన్ను చేసుకోబోయేవాడి. నా బాడీ నన్ను చేసుకోబోయేవాడి. అదే నేను మంచి కడిగి వానికి ఇచ్చేస్తా, వాడి తర్వాత కడుగుతాడు. నాది నీది కాదు, నన్ను చేసుకోబోయేవాడి. నా బాడీ నన్ను చేసుకోబోయేవాడి. అదే నేను మంచి కడిగి వానికి ఇచ్చేస్తా, వాడి తర్వాత కడుగుతాడు. అరే ఎవరికి కడగలేదు, అందుకే నిన్నైనా కడగాలనుకుంటున్నా. అరే ఫ్రెండ్ ఇంత గిట్ట హెల్ప్ చేయలేవా? ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? ఈ జనరేషన్ లో పెళ్లి కాకముందే అంతా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు తెలుసా? అందుకే అందరు వేరు నేను వేరు. ఆ బేబీ మూవీలో అదే అంటారు, అందరు వేరు నేను వేరు అనేసి. అది వేరు నేను వేరు. అదే నువ్వేమో ఇదే కదా. కాదు, అది ఏమో అది నేనేమో అది లేదు ఇది లేదు. అరే ఏడికి జరుగుతున్నావు? వాళ్ళు పడుకోబెట్టుకోరా? అదే దాన్ని వేసుకో, పడుకోబెట్టుకుంటది. దేన్నన్నా చేసుకోక ముందే నిన్ను చేయాలని అనిపిస్తుంది నాకు. ఎందుకు చేయాలనిపిస్తున్నా? అరే ఫ్రెండ్స్ మాట్లాడతారు ఎవరన్నా? అరే నా ప్రాబ్లం చెప్తున్నా, నైట్ పూట నాకు నిద్ర వస్తలేదు తెలుసా. ఏడపోయి సావాలి, ఫోనే చూసుకుంటా. ఏది చూడాలి? ఫోన్ లో చూసి చూసి అమ్మ నెత్తి తలకాయ కొట్టుకోవాలనిపిస్తుంది. నిన్నైనా మంచిగా పోయి ఈత కొడదాంపా. అవును, మంచిగా ఇప్పేసి ఈత కొడదాం. వద్దా? నేను మా ఊరి దగ్గర ఇప్పేస్తాను, పెళ్లి చేసుకున్న ఊరి దగ్గర ఇప్పేస్తాను. అరే నా ముంగట ఇప్పే ఏం కాదు. చెంప వాళ్ళు దింగుతారా? ఎందుకే నువ్వు ఇట్లా చేస్తున్నావు? సరేగా నీ వాచ్ అదే ఇచ్చిందంటగా. ఏం రా చుండి తీస్తున్నావు? అరే పద్ధతిగా అలా కుటుంబం సంప్రదాయంగా పెంచింది మా మమ్మీ. రోజు బార్లకి పబ్లకి సినిమా థియేటర్లో తిరుగుతున్నా అనుకుంటున్నావా? నేను సాంప్రదాయంగా మంచిగా నూనె పెట్టి రుద్దుతా మొత్తం బాడీ మొత్తం. నేను సాంప్రదాయంగా మంచిగా నూనె పెట్టి రుద్దుతా మొత్తం బాడీ మొత్తం. అరే చెయ్యి ముట్టుకోక నువ్వు ఇంకా చెప్పు కానీ. ఒళ్ళు సరసరా అంటుంది తెలుసా, చేతులు అసలు ఉంటున్నాయి. ఈ చలికాలం వర్షాకాలమా చలికాలమా నాకు తెలియదు అంటే రోజు అప్పుడు చలి పెడుతుంది కదా. మన ఇద్దరం ఒక్కటే దుప్పట్లో పడుకుంటే ఫుల్ వేడి కొడుతుంది తెలుసా. అది రోజు ఏడ నిద్ర వస్తుందని స్వెటర్ వేసుకొని పడుకున్నా అమ్మ 1-2 అవుతుంది. అదే నువ్వు నా స్వెటర్లో వస్తే కథం హార్ట్ బీట్ ఒక రేంజ్లో కొట్టుకుంటుంది. నీకు లేదు నాకు లేదు కానీ ఇంకా కింద పడతా. ఏడికి జరుగుతున్నావు? మంచిగా అరే చలి పెడుతుంది నాకు. ఒకరేమో ఉంచుకునే దానికి ఫోను, ఇంకోనేమో చేసుకునే దానికి ఫోను. ఇప్పుడు నీ ఫోన్లు మెయింటైన్ చేస్తున్నావు, మళ్ళా సామాన్లు ముట్టుకోలే అంటే నేను ఇది చూడు ఇంత క్యూట్ గా ఉన్నావు తెలుసా. పెట్టుకున్నా ఇందా నువ్వు కూడా పెట్టినా నీకే. నేను ఏంటే పెట్టినావు అంటున్నావు? అరే ముట్టుకొని రాదే, క్యూట్ గా ఉన్నావు తెలుసా మంచిగా. వద్దా? వద్దు కానీ ముట్టుకోకు కానీ చెప్పు. ఇప్పుడు ఎందుకు పిలిచిన? చెప్పు. నేను నీ పక్కన ఉంటే నా బాడీలో ఒక నిజంగా అరే ముట్టుకున్నా కొద్దీ ముట్టుకోవాలనిపించే బాడీ లేరు. ఏకాంతంగా ఉన్నావు. చలి పెడుతుంది చలికాలంలో. చలి పెడితే రఘు కప్పుకోపో ఇంటివి. ఏం కప్పుకోవాలి? బొంత కప్పుకోపో. రగ్గు కప్పుకోవాలా? బుద్ధ కప్పుకో. కొడుతున్నావేమ్రా ఏడ పడతా ఆడ ముక్కుంటున్నావేంది? కొడుతున్నావేమ్రా ఏడ పడతా ఆడ ముక్కుంటున్నావేంది? సరే అని ఇది అదే ఇచ్చిందంట కదా మంచిగా. సరే నీకు పెడతా
ఏడా ఆడబెట్టాలా ఏయ్ మంచిగా నీ గుర్తు కూడా పెళ్ళన్నా వేసుకోపోయినా ఇదన్నా గుర్తు ఉంచుకుంటారు. ఇప్పుడు కొట్లాడుకుందామా? ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కొట్లాడుకుంటా కొట్లాడుకుందామా మరి? ఫ్రెండ్షిప్ అంత ఎట్లా చేసినా ఇట్లా ఏముంది ఇట్లా ఎట్లా అవుతారు? నువ్వు ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తారు. మనం ఇట్లా చేద్దాం, ఇలా చేద్దాం, దగుడి దిగుడి. వానాకాలంలో ఇవాళ 3-4 రోజుల నుంచి వర్షం పడుతుంది, లోపల చలి ఫుల్ అవుతుంది తెలుసా. ఒక్కసారి హగ్గిచ్చైనా ఒక వేడి చేయి నా బాడీని. సరే పలగొట్టిన పర్లేదు కానీ ఇవ్వు. ఎక్కడికి లేవాలి? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? లోపల ఏముంది? ఏం దాచుకున్నావు? ఏంది అమ్మ చూస్తే కళ్ళు పోతాయి అనేసి దాపెట్టుకున్నావేమో మరి. ఎవడాడు నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట తినేస్తాయి మరి. అరే నువ్వు మాట్లాడి ఎకరా నన్ను రియకు. అరే ఆ జామకాయని నేను తినేస్తాను. ఏం తినేసావు నువ్వు? జామకాయని. జామకాయలు తినొద్దు, మామిడికాయలు తినాలి. జామకాయని పిసుకాలి కదా. చెంపలు బిస్కెట్ పట్టని. పిసుక ఏంటి బిస్కెట్? బిస్కెట్ బాగా అలవాటు అయినట్టుంది. రోజు బిస్కెట్ పబ్బులల్లా. ఏడా అలవాటు కాలేదు. అలవాటు అయితే ఇంకా వేరేలా ఉంటుండే. సరే కానీ ఒకసారి చూపియరు, అది నా కళ్ళు మొత్తం అక్కడికే పోతున్నాయి. ఏం చూపియాలి? ఇలా సరే మరి వెళ్దామా మరి? పానీపూరి తినొద్దాం. పానీపూరి తినేసి అలా అన్ని చేసుకొని వస్తాం. నేను రాను, నాకు పానీపూరి వద్దు. ఏది చేసుకుని అన్నా ఏడిగా రావి ఇంటికి పోవాలి. రావి